నామినేటెడ్ పోస్ట్ కన్నా ఎప్పుడైనా ఎలక్టెడ్ పోస్ట్కు వాల్యూ ఎక్కువ. అది సర్పంచ్ అవని, ఎంపీటీసీ అవని, జెడ్పీటీసీ అవని, ఎంపీపీ అవని, జెడ్పీ చైర్మన్ అవని, ఆర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అవని, ఎలక్టెడ్ పోస్టుకున్న వాల్యూ పబ్లిక్లో నామినేటెడ్కి ఉండదు. నామినేటెడ్ అనేది మన పరివిలో ఉంటుంది. కాబట్టి మీరు, నేను ప్రెసిడెంట్కి చెప్తా ఉన్నాను, ఫార్మర్ ప్రెసిడెంట్ కూడా అనుభవం ఉంది, ఎవరు ఎక్కడ ఫిట్ అవుతారో చూడండి. యూత్ కాంగ్రెస్కి కొన్ని ఏం మార్క్స్ అంటాం, అవి అడిషనల్ మార్క్స్ కూడా వేస్తాం. మీకన్నా ఒక అందు ముందు మేజర్ కాంగ్రెస్ అతను నుండి ఆయన ఫోర్ ఫ్రంట్లో ఉంటే కూడా, మీరు సెకండ్లో ఉంటే కూడా మీకే మార్క్స్ కలిపి మీకు సీట్ ఇస్తాం. యూత్ కాంగ్రెస్ ఫేసెస్ మోర్ అండ్ మోర్ పబ్లిక్ యాక్టివిటీలో రావాలి, ప్రజా జీవితంలోకి రావాలి. మీరు మీ ప్రాంతంలో మీకు రేపు వచ్చే అవకాశాల్లో గెలుస్తారు అనుకున్నప్పుడు, లేదా నియరర్ టు విక్టరీ ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు అవకాశాలు ఇస్తాం. అది ఐడెంటిఫై చేయండి. అదే మాదిరిగా పీసీసీ కమిటీలో కూడా 1-2 జనరల్ సెక్రటరీస్, తర్వాత సెక్రటరీస్ కూడా చాలామంది యువజన కాంగ్రెస్లో శివసేన రెడ్డి గారితో పనిచేసిన వాళ్ళకి, అంతకుముందు ప్రెసిడెంట్తో పనిచేసిన వాళ్ళకి సురభి గారు లిస్ట్ ఇస్తున్నారు. వారిని కూడా అకామిడేట్ చేస్తాము. పీసీసీలో కూడా యంగ్ బ్లడ్ కావాలి. పీసీసీలో కూడా అలసట అని అనకుండా పనిచేసే వ్యక్తులు కావాలి. పీసీసీ కార్యవర్గంలో కూడా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ ఎక్కువ శాతం తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుకోవడం జరిగింది.